రుణమాఫీ చేయాలని నల్ల బ్యాడ్జీలు ప్లకార్డులతో నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరయ్యారు. తెలంగాణ రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని నినాదాలు చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, రుణమాఫీ చేయాలని నల్ల బ్యాడ్జీలు ప్లకార్డులతో బీఆర్ఎస్ నిరసన తెలుపుతూ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి హాజరయ్యారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? వల్ల వాయిదా తీర్మానానికి సంబంధించి ఏదైతే ఉదయం బీఆర్ఎస్ పార్టీ సభ్యులు హాజరు అయినప్పటికీ కూడా వాయిదా తీర్మానంపై చర్చించడానికి ప్రభుత్వం శాసనసభలో ముందుకు రాలేదు. అంతేకాకుండా మొన్న ఏదైతే శాసనసభలో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి రుణమాఫీ పూర్తి చేశాం 2 లక్షల లోపు అని చెప్పిన మాటకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ సభ్యులంతా కూడా ఎల్పీ ఆఫీస్ నుంచి అసెంబ్లీ లాబీ వరకు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ లోపలికి వచ్చారు. రుణమాఫీ చేయాల్సిందని చెప్పేసి కూడా పట్టుబట్టారు. 2 లక్షల రుణమాఫీ చేయాలి, లేదంటే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీపై పదే పట్టుబట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి సభ లోపలికి కూడా వెళ్ళారు. సభ లోపల కూడా సభ ప్రారంభం కాగానే ఏదైతే 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు కూడా పోరాటం చేశామని చెప్పేసి నినాదాలు చేశారు. అంతేకాకుండా ఏదైతే సభలో 2 లక్షల రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అరకొర రుణమాఫీ అంటూ కూడా కాంగ్రెస్ పై నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ నినాదాలు చేశారు. రుణమాఫీ పుట్టకం కాంగ్రెస్ నాటకం అంటూ కూడా నినాదాలు పెద్ద చేశారు. అయితే 2 లక్షల రుణమాఫీ పదే మాట మార్చి ప్రభుత్వం చివరికి రైతాంగానికి మోసం చేసింది. చివరికి రైతాంగంపై కుతంత్రాలు మొదటి నుంచి చేస్తూ వచ్చింది. మేము అనుకున్నప్పటికీ ఇవాళ ఏదైతే నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలు మరోసారి నిజమేని అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్పారు. రుణమాఫీపై మొదటగా 41 లక్షల కోట్లు అని చెప్పేసి, తర్వాత 32.5, తర్వాత 21 చివరికి వాళ్ళ 40% కూడా వాళ్ళ రుణమాఫీ కాకపోవడం పట్ల బీఆర్ఎస్ సభ్యులంతా కూడా నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి లోపలికి వెళ్ళి రైతాంగానికి ఏ గ్రామానికి వెళ్ళినా ఇప్పటికే రుణమాఫీ పూర్తి కాలేదని రైతులంతా కూడా అరిగోస పడుతున్న వాళ్ళ శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. రుణమాఫీపై ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలి. 2 లక్షల లోపు రుణాలు ఇంకెవరికి మార్చుకోలేదు, వారందరిపైన రుణాలు మార్చాల్సిన అవసరం ప్రభుత్వం పైన అని చెప్పేసి కూడా ఒక బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. అంతేకాకుండా ఇవాళ అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ సభ్యులు శాసనసభలో అటు బయట కూడా అనేక వేదికల పైన బీఆర్ఎస్ సభ్యులు ఛాలెంజ్ కూడా చేశారు. రుణమాఫీపై పట్టుబట్టారు. రుణమాఫీ కావడం లేదు ఎక్కడ కూడా కొండారెడ్డి సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లి, సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్కి వెళ్దామా, లేదంటే వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గంగా లేదా పశ్చిమ నియోజకవర్గం చర్చ కంటే మేము చర్చలు సిద్ధమని చెప్పేసి కూడా సవాల్ చేసిన స్వీకరించిన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. అయినప్పటికీ కూడా ఎట్టకేలకు రైతాంగానికి మోసం చేసింది. రైతాంగానికి ఇవాళ మరొకసారి అరగోసపడే విధంగా రైతు రుణమాఫీ పేరిట మరో నయా తెర తీసి నయా డ్రామా తెరతీసి చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తున్నారు. ఇవి ఎక్కడికి వెళ్ళినా రైతులు మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నాం, ఇటు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం, మాకు రైతు రుణమాఫీపై భరోసా రావట్లేదు, ఇప్పుడు ప్రభుత్వం చేస్తే ఎట్లా మరి రుణమాఫీ ఎవరు చేయాలి అని చెప్పేసి కూడా వారంతా ఇబ్బంది పడుతుంది. ఇప్పటికే అప్పుల కుప్పలై చాలా మంది రైతాంగం అప్పులు చేసి తీర్చలేటి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రైతు భరోసా లేదు, రైతు రుణమాఫీ లేక రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యులు నల్ల బ్యాడ్జీలతో సభకు నిరసన తెలిపేందుకు వచ్చారు. సభ లోపల కూడా అదే విధంగా నినాదాలు చేసిన పరిస్థితి చూసిందిరా. అయితే లివిల్, ఇప్పుడు బీఆర్ఎస్ కొత్తగా తీసుకొచ్చిన టాపిక్ అయితే కాదు ఇది. వరంగల్ రైతు డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగానే కదా ఇవాళ బీఆర్ఎస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ యథావిధిగా అమలు చేయాలని చెప్పేసి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతుంది. అందులో భాగంగానే రైతు రుణమాఫీ, రైతు భరోసా ఎకరాకి 15,000, అంతేకాకుండా ఏదైతే కౌలు రైతులో 12,000, రైతు కూలీలకు 12,000, అన్ని అంశాలపైన మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే అనేక అంశాలపైన చర్చ వేసి ఇలా ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్ యథావిధంగా అమలు చేయాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానం నిరసన తెలిపారు. రుణమాఫీ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది పట్టబడిన విషయాన్ని వల్ల నిరసిస్తూ ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నామని కూడా బీఆర్ఎస్ సభ్యులు చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో రైతాంగానికి వెంటనే రైతు రుణమాఫీ 2 లక్షల లోపున రైతు రుణమాఫీ చేయడంతో పాటు రైతు భరోసా పాటు ఆ కౌలు రైతులకు ఇటు రైతు కూలీలకు ఇవ్వాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా నిరసన వ్యక్తం చేశారు. సుందర. రైట్, థ్యాంక్ యూ లివిల్.